మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో, కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఈ పప్పు మనిషి మాంసాన్ని కూడా తినేస్తుందట. ఆ పప్పు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ పప్పు ప్రోటీన్ కాదు, కానీ కొవ్వు తినేస్తుంది. దాని పేరేంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ ప్రశ్న ఆసక్తికరమైన వాస్తవాలు మరియు అపోహలతో నిండి ఉంది. ఇది ప్రత్యేకంగా IAS ఇంటర్వ్యూలో అడిగారు. ఈ ప్రశ్న కాస్త వింతగా అనిపించినా మనం అర్థం చేసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది. వాస్తవానికి భారతీయ ఇళ్లలో సాధారణంగా తినే పెసరపప్పు పోషకాలతో సమృద్ధిగా పరిగణించబడుతుంది. మానవ మాంసాన్ని తింటుంది అనే వాదనను శాస్త్రీయ దృక్కోణం నుండి ఒక నిర్దిష్ట మార్గంలో అర్థం చేసుకోవచ్చు. పెసరపప్పు మరియు దాని ప్రోటీన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు అని పిలువబడే పెసరపప్పులో ఒక ప్రత్యేకమైన రకం ప్రోటీన్ కనిపిస్తుంది. ఈ పెసరపప్పు మరియు దాని ప్రోటీన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు అని పిలువబడే పెసరపప్పులో ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ కనిపిస్తుంది. ఈ ఎంజైమ్లు మన జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్తంభింపచేసిన కొవ్వు మరియు చనిపోయిన కణాల రూపంలో శరీరం నుండి అశుద్ధ మూలకాలు మరియు మురికి మాంసాన్ని తొలగించడం. పెసరపప్పు మానవ మాంసాన్ని తింటాయి అని చెప్పినప్పుడు అది నిజంగా ఎవరి మాంసాన్ని తింటుంది? కాదండి, కానీ అది శరీరంలో టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు మరియు అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి మరియు శరీరానికి ఆరోగ్యంగా మార్చడానికి మూంగ్ పప్పు చాలా మంచిదని భావించడానికి ఇదే కారణం. పెసరపప్పు యొక్క ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గడం, ఊబకాయం ఉన్నవారికి పెసరపప్పు తీసుకోవటం ప్రయోజకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. ఇది తరచుగా మాంసంగా కనిపిస్తుంది. పెసరపప్పు తీసుకోవటం వల్ల శరీరాన్ని షేప్ మార్చుస్తుంది మరియు అందులో ఉండే పీచు ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. పెసరపప్పు తీసుకోవటం కూడా అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పోషణ మరియు జీర్ణశక్తి. పెసరపప్పు చాలా పోషకమైనది మరియు జీర్ణమయ్యేదిగా పరిగణించబడుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఆదర్శవంతమైన ఆహారం. దీని కాంతి మరియు సులభంగా జీర్ణమయ్యే కూర్పు అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. హిందూ మతంలో పెసరపప్పు యొక్క ప్రాముఖ్యత. హిందూ మతంలో శాకాహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏది ఏమైనప్పటికీ పెసరపప్పును సాధారణంగా హిందూ మరియు శాకాహార సమాజాలు కూడా వినియోగిస్తారు. ఎందుకంటే ఇది శాకాహార మూలం మరియు అధిక మొత్తంలో ప్రోటీన్లు కలిగి ఉంటుంది. పెసరపప్పు తేలికగా మరియు జీర్ణమయ్యేదిగా పరిగణించబడుతుంది మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెసరపప్పు మానవ మాంసాన్ని తింటుంది అని చెప్పినప్పుడు ఈ పప్పు శరీరంలోని అదనపు కొవ్వు మరియు మలినాలను తొలగిస్తుందని, తద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన మరియు కీలకమైన మార్పులను తీసుకువస్తుందని అర్థం. ఈ పప్పు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అందువల్ల మీ ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవటం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు ఈ వాదన ఉన్నప్పటికీ ఇది పూర్తిగా సురక్షితమైనది మరియు శాకాహారులకు ప్రయోజకరంగా ఉంటుంది.